మానస న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో హనుమాన్ జయంతి సందర్భంగా పలు మండలాల్లో సందర్శించిన కొండా విశ్వేశ్వరరెడ్డి, పెద్దమూల్, యాలాల్, బషీరాబాద్, తాండూరు మండలాల్లో పర్యటించిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మండలాల్లో పర్యటిస్తూ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను నిర్వహించారు. పెద్దమూల్ మండలం గాజీపూర్ గ్రామంలో 10 లక్షలతో సీసీ రోడ్డును శంకుస్థాపన చేసిన కొండా విశ్వేశ్వరరెడ్డి, అలాగే మంబాపూర్ గ్రామంలో 10 లక్షలు, నర్సాపూర్ గ్రామంలో 5 లక్షలతో పనులు వేగవంతం చేసిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ కుప్పల రాజశేఖర్, భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్, నాగారం మల్లేష్, ప్రెసిడెంట్ వీరేశం, బీజేపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय। सर ఒకసారి చూడరా సార్ రెడీ అందరికి కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు నేను చాలా రోజుల తర్వాత తాండూరు రావడం జరిగింది. ఎంపీగా గెలిపించి వాస్తవంగా నన్ను ఇక్కడి నుంచి పంపించేసిండు. ఎక్కడికి? ఢిల్లీకి పంపించిండు. 5 నెలలు ఆడుంటా, ప్లస్ ఇంకో నెల కమిటీ టూర్లు తిరుగుతూ ఉంటా. అంటే కేవలం 5.5-6 నెలలే నాకు కాన్స్టిట్యూన్సీకి ఉండగలుగుతుంది. ఎందుకంటే నేను 100% అటెండెన్స్ ఉంటుంది కాబట్టి. అయినా కూడా ఉన్న టైంలో ప్రతి గ్రామాన్ని పోదలుచుకున్నాం, ప్రతి గ్రామం సమస్యలు తెలియదలుచుకున్నాం. కొన్ని డైరెక్ట్ నా చేతులు ఉంటుంది. ఎంపీ లాడ్స్ అంటే డైరెక్ట్ నా చేతులు ఉంటాయి, అవి డైరెక్ట్ నా చేతులు ఉన్నాయి, అల్కా అవుతుంది. ఇంకోటి అదే కాక నా ఆఫీస్లో 7 మంది పనిచేస్తున్నారు. వాళ్ళు ఆ ఆఫీస్ మీదే అనుకొని మీరు పనులు అక్కడి నుంచి చేపియాలి. నేను కేవలం సంతకం పెడతాను, ఫోన్ కాల్ చేస్తాను, పని అంతా మా ఆఫీసే చేస్తారు, పని అంతా మీరే చేస్తారు. ఇక్కడ అది ఆ విధానంగా పనిచేస్తే ఎన్నో పనులు అవుతాయి. ఈరోజు నేను గాజీపూర్ గ్రామంలో రోడ్ ఇప్పుడే ఇంతకుముందు 3-4 గ్రామాలు తిరిగి వచ్చిన, మంబాపూర్ ఇవన్నీ కూడా తిరిగి వచ్చిన. అక్కడ రోడ్లు ఆల్రెడీ వేసిండ్రు. ఇక్కడ నేను కూడా రేపు ఎల్లుండి స్టార్ట్ చేసినట్టుండు. కానీ నేను ఈసారి మొదటి ఏడాది, ఇప్పుడు నెల అయితే ఏడాది అవుతుంది, 200 వర్క్స్ ఇచ్చిన. ఏ ఎంపీ కూడా ఇవ్వను అనుకుంటారా, ఎందుకంటే ఎంపీ చేతులునే ఉంది 5 కోట్లు. కానీ నేను ఇప్పుడు పనిచేసినా కూడా అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తాను, ఉన్న ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను. అది ఎలక్షన్స్ అప్పుడు గట్టిగా కొట్లాడతాను, కానీ ఎలక్షన్స్ అయిపోయినాక అన్ని మంత్రులను, ఎమ్మెల్యేలను, అందరు కలుపుకొని అయితే దానివల్ల అభివృద్ధి మంచిగా అవుతుంది. లేకుంటే 5 ఏళ్ళు కొట్లాడితే ఎవరికి లాభం ఉండదు. అందుకే నేను ఇక్కడ ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా వాళ్ళతో పంచుకుంటాను. కలెక్టర్గా అయినా, అధికారులైనా, ఇంజనీర్లైనా వాళ్ళతో పంచుకుంటాను. అప్పుడు పని అవుతుంది. అది వేరే, ఎలక్షన్స్ వేరే. ఇది నేను 5 కోట్లు ఉంటే నేను ఇచ్చింది 11 కోట్లు. ఎట్లా అంటే ఈ ఫండ్స్ ఆ ఫండ్స్ కలుపుకొని ఇన్ని నేను అనుకుంటా తెలంగాణ ఏఎంపీ కూడా ఇవ్వలేదు 1 ఇయర్లో. అయితే నెక్స్ట్ ఇయర్ కూడా నేను తప్పకుండా. నాదేంటంటే ఇది కేవలం 5 లక్షలు, కానీ అంతకంటే ఎక్కువ ఉండేది. ఎందుకంటే నాకు దాదాపు 700 గ్రామాలు ఉంటాయి, ఇంకా పట్టణంలో 700 బస్తీలు ఉంటాయి. అంటే ప్రతి దానికి ఇస్తే చాలా తక్కువ అవుతుంది. నా ఉద్దేశం ఏంటంటే అన్ని గ్రామాల్లో కనీసం 5 లక్షలని ఇవ్వాలని. కొన్ని గ్రామాల్లో ఎక్కువ. అయితే ఈ 5 ఏళ్ళలో ఇంకోటి ఏంటంటే నేను జూలై తర్వాత ప్రతి గ్రామం నేను కనీసం వచ్చే 4 ఏళ్ళలో 4 సార్లు